ఎలా అయినా 11కి లాగిన్ అవుతా, ఓకేనా? సరే సరే బాయ్. ఓయ్ చైత్ర, బండి మీద ఎండగుందన్నామనే కారు తీసుకొచ్చా, వెళ్దాం పదా. అన్నా ఎక్కడా? ఓ 2 minutesా? లొకేషన్లోనే ఉన్నా. ఏంటి మాట్లాడవా? బండి మీద ఎండగుందన్నావు కదా చైత్ర, అందుకే కారు తీసుకొచ్చా, వెళ్దాం పదా. నిన్ను డ్రాప్ చేద్దామని పర్మిషన్ తీసుకొని మరీ వచ్చా, వెళ్దాం పదా. ఓ మీది ట్యాక్సీనా? ఆల్రెడీ నేను క్యాబ్ బుక్ చేసుకున్నాను, ఇట్స్ ఓకే. చైత్ర, హేమంత్ ప్లీజ్. సో ట్రిప్ అంటావు. కొన్ని అడుగుతా చెప్పు. సింగిల్ రూమా డబుల్ రూమా? ఆహా, నాది బెడ్, నీది బాల్కనీ. వెరీ ఫన్నీ. ఏ మోటివేషన్ లేకుండా ఎలా వచ్చేది? నువ్వు ఇలానే కూర్చో. అక్కడ మా కావ్య వాళ్ళు 1 week ట్రిప్ వెళ్ళి వచ్చేసారు. 8 years రిలేషన్ మంది. ఇప్పుడు వరకు పక్కూరు బస్ కూడా ఎక్కలే. సో ఇప్పుడు ఇది వాళ్ళకి ప్రూవ్ చేయడం కోసం. ఓకే, రిలాక్స్. సో లీవ్ పెట్టాలి అంతే కదా? 5 days పెట్టాలి. రిజిగ్నేషన్ కూడా పెట్టినా? ఇంతకీ ఎక్కడికి అనుకుంటున్నావు? జైపూర్, రాజస్థాన్. ఏ ఇక్కడ తగులుతున్న వడదెబ్బ సరిపోదు అన్నట్టు రాజస్థాన్ వెళ్ళి మరీ తగిలించుకోవాలా? అయినా నిన్ను కాదు ప్లాన్ చేసిన నా బోర్ తక్కువ కదా ఎవడాడు. ఫ్రెండ్స్తో వెళ్తా అంటే మా డాడీ సజెస్ట్ చేశారు. సరిపోయింది. అంటే ట్యాన్ అవుతామని అలా అన్నాను అంతే. కొన్ని రోజులే కదా, ఏమైపోతుంది? పెద్ద తల్లతోలు మరి వీడికే ఉంది. ఇక్కడ ప్రాబ్లం తోలు కాదు, దోల. మధ్యాహ్నం అయితే చాలు ఎండలు తట్టుకోలేక ఏసీ ఎక్కడుంది ఏసీ ఎక్కడుంది అని ఎత్తుక్కుంటే ఇక్కడ దాకా వచ్చాం. ఈ ఎండల్లో ఆడారంటే దోలు తీరిపోతాం. సర్లే, ఏదో ఒకటి ప్లాన్ చేద్దాం. ప్లాన్ చేద్దాం అన్నా కదా, నవ్వు కొంచెం. ఈ ఎండలో ఏంట్రా బాబు. పద పద, లేట్ అయిపోయింది. 2కి మీటింగ్ ఉంది మళ్ళీ. సరే సరే.
తీసుకురావచ్చు కదా. రాజస్థాన్ వెళ్ళే వాళ్ళకి ఈ ఎండలు ఎంతలే వామప్ అయిపోద్ది. ఏయ్. సో వెళ్తున్నామంటావు అంతేగా. టికెట్స్ తీసుకుని షాపింగ్ చేసేసి ఫ్లైట్ ఎక్కడమే. ఓకే. ఎస్, మన వివేక్ వర్ష కూడా వస్తా అన్నారు. సో వివేక్ గారికి ఏవో ట్రావెల్ కూపన్స్ ఉన్నాయంట, వాడినే టికెట్స్ బుక్ చేసామన్న. అండ్ లీవ్ కూడా అప్లై చేసేసా, మేనేజర్తో మాట్లాడేస్తా, మోస్ట్లీ ఓకే అయిపోవచ్చు. నిన్న వివేక్ గారికి చెప్పా, వాడు కూడా నీలాగే నేను వద్దంటున్నా రాజస్థాన్ పోదాం అని పట్టుకున్నాడు. సరే అందరూ ఓకే అన్నారు కదా అని నేను ఒప్పేసుకున్నా. వివేక్ వాళ్ళు ఎందుకు మనతో? అయినా ఇది మన ఫస్ట్ ట్రిప్. అసలు బుర్రుందా నీకు? ఇప్పుడు వస్తే ఏమైంది, మన ఇద్దరమే వెళ్తే బోర్ కొడుతుందని రమ్మన్నా. అంటే ఇప్పుడు వాడు వస్తా అన్నాడని నువ్వు వస్తా అంటున్నావా? ఏమన్నావు? నేను నీకు బోర్ కొట్టేస్తున్నానా? ఏ చాచా, నేను అలా అనలేదు. నీకు ముందు నుండి ఇంట్రెస్ట్ లేదు, నాకు నిన్నే అర్థమైంది. అయినా బలవంతంగా ఎందుకు రావడం, వేస్ట్. ఇప్పుడు అలా ఎందుకు అనుకుంటున్నావు? ఓకే, ఇట్స్ ఫైన్, లెట్స్ డ్రాప్ ఆఫ్, బాయ్. ఏ చైత్ర ఆగు. అమ్మా. ఏ నా ఇంటెన్షన్ అది కాదు, నీకు ఇష్టం లేకపోతే వెళ్ళొద్దు. బట్ ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్స్ యూ ప్రాబ్లమ్ ఇఫ్ దే కమ్. మన వివేక్ వర్ష కూడా వస్తా అన్నారు. వివేక్ వాళ్ళు ఎందుకు మనతో? మన ఇద్దరమే వెళ్తే బోర్ కొడుతుందని రమ్మన్నా. రాక అమ్మాయి వచ్చింది. ఏం మాట్లాడదాం? పిచ్చా నీకు? కాల్ చేస్తుంటే కట్ చేస్తున్నావేంటి? నా పని మానేసుకుని ఇప్పుడు నేను బతిలాడాలా? నేను వాళ్ళతో వెళ్తున్నాను, వస్తేరా లేకపోతే మాని. అంత పంతం అక్కర్లేదు. గొడవైనట్టుంది. ఇదే కరెక్ట్ టైం. హౌ వాజ్ యువర్ డే? సూపర్ అండి. థర్డ్ ఫ్లోర్ కదా? ఓకే. కెన్ ఐ హ్యావ్ యువర్ నెంబర్? ఎంత పద్ధతిగా చెప్పింది ఏంటి? హ్యావ్ ఎ నైస్ డే. ఓ బాధ.
సారీ. ఒకసారి కలుద్దామా? సరే వస్తున్నా. వివేక్ వాళ్ళు ఎందుకు మనతో? ఇప్పుడు వస్తే ఏమైంది? ఏదోరా ఇలా ఉన్నా. గీత ఎలా ఉంది? మొన్నే స్వప్నకి ప్రపోజ్ చేస్తే ఓకే చెప్పింది. అవునా? తనకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదరా. గోల్ కీపర్ ఉన్నాడు కదా అని గోలేటు మానేస్తామేంట్రా? అదేంటి మారవరా నువ్వు. మారటానికి ట్రై చేస్తున్నాను రా. ఇంకేంటి మరి? అంతేనా? ఇంకేమన్నా ట్రై చేసావా? నేను సిన్సియర్గా ట్రై చేస్తున్నాను, వాళ్ళు పడాలి కదా. మారవరా. కానీ వాళ్ళు మనల్ని మారనివ్వరు కదా. చిత్ర, ఐ లవ్ యూ. వాడితో నన్ను టూర్కి రమ్మన్నావు, అది కూడా అన్నీ తెలిసి అడుగుతున్నావు. అది ప్రాంక్ అని వాడు చెప్పాడు కదా. నీ బర్త్డేకి విష్ చేసి గిఫ్ట్ కూడా ఇచ్చాడు. నువ్వే ఎక్కువ సీరియస్గా తీసుకుంటున్నావు. స్టిల్ ఇప్పుడు దాంట్లో తప్పే ఉంది చెప్పు. మీరు చేసిన తప్ప కాదా అని కాదు, నాకు ఇష్టం లేదు అంతే. No means no. ఎస్ No for Vivek. ఎస్ No for single room. ఎస్. Yes for? నోకి ఉన్న క్లారిటీ ఎస్కి రాదే. మీకే తెలుసుకోవడం రాదు. అవునా? నిజమే. షాపింగ్కి వెళ్దామా? సన్ స్క్రీన్, సమ్మర్ వేర్, ట్యాన్ అవ్వకుండా స్కిన్ కేర్, ఇంకా పిల్లోస్, వైట్ టీ షర్ట్స్, ట్రావెల్ బ్యాగ్ కూడా ఒకటి తీసుకుందాం. ఏమంటాం? డిజర్ట్ స్టే కోసం టెంట్స్, ఇంకా ఓడమస్ కూడా కొనాలి. ఇంకా చాలా ఉన్నాయి. గోవా వెళ్ళాల్సింది. హ? అంటే బీచ్ వేర్ కూడా కొనేవాళ్ళం కదా. ప్లాన్ చేద్దాం. చల్లని సాయంత్రం కదా. సమ్మర్ సాయంత్రం.